ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగేంద్ర మీడ్యం భవరోగ వైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. ఆనంద స్వరూపుడు, ఆనందం కలుగజేసేవాడు, నిర్మల స్వరూపుడు, జ్ఞానస్వరూపి, స్వయం బోధతో కూడుకున్నవాడు, యోగేశ్వరుడును, అందరి చేత స్తుతింపదగినవాడును, అనాదియగు మహాసంసార వ్యాధిని జ్ఞానౌషధమును చికిత్సను చేసి పోగొట్టేవాడు అయిన జ్ఞాన ప్రకాశంతో వెలుగుతున్న నా యొక్క గురువుకు ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. ఈ ముల్లోకాలకు అధిపతులైన సర్వశక్తిమంతులైన ఆ పరమాత్మకు తమ సృష్టిపై ఎంతో ప్రేమ, కరుణ అంటే పరమాత్మకు మారుపేరు ప్రేమ, కరుణ అని చెప్పవచ్చు. దేశ కాల పరిస్థితులను బట్టి వివిధ నామరూపాలతో ఈ పృథ్వీపై అవతరిస్తున్న పరమాత్మ యొక్క చరిత్రలో ఇవి పుష్కలంగా ఉంటాయి. సత్యమేమిటంటే ప్రేమ వేరు, పరమాత్మ వేరు కాదని దీని సారాంశం. శ్రీ 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 పూర్ణానంద స్వామీజీ వారు శ్రీశైల క్షేత్రానికి వేంచేసిన తొలి రోజుల్లోనే వారిని దర్శించి వారి కృపకు పాత్రులైన ధన్యజీవుల్లో నందికొట్కూరు వెంకట్రామరాజు గారు ఒకరు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధిలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులతో పాటు స్వామీజీ వారి అలౌకిక శక్తులను తెలియజేసే సంఘటనలు తోటి మానవుల మీదనే కాకుండా పశుపక్ష్యాదుల యందు సైతం తమ కరుణామృతాన్ని కురిపించిన ఎన్నో మరువలేని మధుర ఘట్టాలను ప్రత్యక్షంగా వీక్షించిన అదృష్టవంతులు నందికొట్కూరు వెంకట్రామరాజు గారు. రాజుగారు 1969 సంవత్సరం మార్చి 2వ తేదీ శ్రీ 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 పూర్ణానంద స్వామీజీ వారిని ప్రప్రథమంగా దర్శనం చేసుకున్నారు. అది వారి జీవితంలో మరువలేని మధురఘట్టం. స్వామీజీ లాంటి మహనీయుని దర్శనం లభించడమే కాకుండా ప్రథమ దర్శనం రోజే శ్రీ పూర్ణానంద స్వామి వారు రాజుగారి పట్ల ప్రసన్నులై తమ కరుణామృతాన్ని కురిపించి పరవశింపచేశారు. మార్చి 1వ తేదీ 1969 రోజున సత్సంగం పూర్తయ్యాక శ్రీ సత్యనారాయణ గారు ఏమన్నారంటే వెంకట్రామరాజు గారితో, రేపు మిమ్ము ఒక మహనీయ దర్శనానికి తీసుకువెళ్తాను అని. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు హటకేశ్వరంలో ఉంటూ ఉన్నారు. 3 పదులైనా నిండన ఆ స్వామీజీ వారి శరీరము చిక్కి శల్యావశిష్టంగా ఉన్న వారి ముఖంలో, కళ్ళలో మాత్రం ఏదో దివ్య తేజస్సు తాండవిస్తూ ఉంది. సందర్శకులు ఎక్కువైతే వారి ఏకాంతానికి భంగం కలగవచ్చు. అంతే, అంతవరకు చూడని చిరుప్రాయంలోని ఆ స్వామీజీ వారి దివ్య తేజస్సును, గుణగణాలను ఎంతో ఉన్నతంగా వెంకట్రామరాజు గారు ఆలోచించుకున్నారు, ఊహించుకున్నారు. ఆయన నిరీక్షిస్తున్న మహనీయులు వీరేనని అంతరాత్మ చెప్తూ ఉండగా తనలో తానే మురిసిపోతూ ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. స్వామీజీకి సంబంధించి సత్యనారాయణ గారు చెప్పిన విషయాలు పదే పదే వెంకట్రామరాజు గారికి గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు తెల్లవారుతుందా వెళ్ళి స్వామీజీని దర్శించుకోవాలనే తపన వెంకట్రామరాజు గారికి ఎక్కువైంది. తెల్లారింది. అనుకున్న విధంగా సత్సంగ సభ్యులంతా అటకేశ్వరం వెళ్ళడానికి సున్నపేట బస్టాండ్ చేరి బస్సు కోసం వేచి ఉన్నారు. అందులో అదే దారిన కారులో శ్రీశైలం వెళుతున్న జిఎన్ రామస్వామి గారు అనే ఇంజనీరు వెంకట్రామరాజు గారిని చూసి కారు ఆపి ఆయన యోగక్షేమాలు కనుక్కున్నారు. 1960-61 సంవత్సరాల్లో వీరి వద్ద బనగానపల్లి జుర్రేరు ప్రాజెక్టులో సబ్ డివిజన్ హెడ్ క్లర్క్గా పనిచేశారు రాజుగారు.
ఆయనకు ఈఈగా ప్రమోషన్ వచ్చి అనంతపురం డివిజన్కి వెళ్ళి ఉండటంతో తమ ఎస్సీ గారితో పాటు క్యాంపునికి వచ్చి దైవదర్శనానికి శ్రీశైలం వెళుతున్నామని రామస్వామి గారు చెప్పారు. అప్పుడు వెంటనే వెంకట్రామరాజు గారు అటకేశ్వరంలో వేంచేసి ఉన్న స్వామీజీ వారిని గురించి వివరించారు. వారిని తప్పక దర్శించమని, తాము కూడా బస్సులో అక్కడికి వస్తామని చెప్పి పంపించారు. రామస్వామి గారు ఎంతో సంతోషించి ధన్యవాదాలు తెలియజేసి ముందుకు సాగిపోయారు కారులో. ఆ తర్వాత వెంకట్రామరాజు గారు సత్సంగం సభ్యులంతా కలిసి అటకేశ్వరం చేరుకుని స్వామీజీ వారి సన్నిధికి వెళ్ళి సమయానికే రామస్వామి గారు వారి ఎస్సీ గారు ఆశ్రమ కుటీరం ముందు ఆసీనులై ఉన్న స్వామీజీ వారికి సమీపంలో కూర్చుని ఏదో సంభాషిస్తూ ఉన్నారు. వీరంతా దూరం నుండే స్వామీజీ వారికి నమస్కరించి కూర్చున్నారు. వెంకట్రామరాజు గారు అందరికంటే చివరన కూర్చున్నారు. ఆ ఎస్సీ గారితో సంభాషణలో నిమగ్నమై ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వెంకట్రామరాజు గారిని సత్సంగం సభ్యుల్ని అంత పరిశీలనగా చూడలేదు. వినపడినట్లున్న వారి సంభాషణపై మనసును కేంద్రీకరించి మౌనంగా కూర్చున్నారు వెంకట్రామరాజు గారు. ఆ ఎస్సీ సంభాషణ సారాంశం తనకు వినవచ్చినంత వరకు విన్నారు. ఆయన ఏమన్నారంటే, తాను ఒక మహనీయుడైన గురువు వద్ద ఉపదేశం పొంది సాధన చేసి ఆధ్యాత్మిక పదంలో ఎంతో పురోభివృద్ధి సాధించి అంతటితో సంతృప్తి చెందక తపస్సుకై హిమాలయాలకు వెళ్ళి కఠోర సాధన ఫలితంగా చిరు కోరికలు తీర్చగల యక్షిని కూడా ప్రత్యక్షమయ్యేలా చేసుకున్నారట. ఆ దశలో తన ముందు రెండే మార్గాలు ఉన్నట్లు, ఒకటి సంసారం శాశ్వతంగా వీడి సత్యాన్వేషణలో హిమాలయాల్లోనే ఉండి తనకు తాను తరించటం, రెండవది తిరిగి వచ్చి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి సంసార జీవితాన్ని కొనసాగించటం. ఎటూ తేల్చుకోలేక తిరిగి వచ్చి ఈ ప్రాపంచిక లంపటంలో తగులుకున్నాను అని చెప్పి ఎస్సీ గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి చెప్పటం విన్నారు వెంకట్రామరాజు గారు. అంతవరకు ఎంతో మౌనంగా ఏకాగ్రతతో వింటున్న వెంకట్రామరాజు గారు ఆ ఉత్కంఠతను ఆపుకోలేక ఎస్సీ గారితో వెంకట్రామరాజు గారు అన్నారు, మీరు అంతటి ఉచ్చస్థితికి వెళ్ళి మీ ముందున్న రెండు మార్గాల్లో ఏది మీ భవితకు మంచిదో మీరే నిర్ణయించుకోలేని ధర్మ సంకటంలో ఉన్నప్పుడు ఆ సమస్యను మీ గురుదేవులకు మానసికంగా నివేదించి వారి ఆదేశాలను పొందవలసినది. వారే సరైన మార్గం చూపేవారు కదా, అలా మీరు ఎందుకు చేయలేదు అని అన్నారు. ప్రశ్న అయితే వేశారే కానీ ఆ వెంటనే తనకు భయం ఆవహించింది. పెద్దవారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో కల్పించుకొని అప్రస్తుతమైన ప్రశ్నలు వేసినానా, అందుకు స్వామీజీ వారు కోప్పడతారా అనే భయంతో చేతులు జోడించి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వంక దీనంగా చూశారు వెంకట్రామరాజు గారు. సరిగా అదే సమయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కూడా వెంకట్రామరాజు గారి వైపు చూశారు. ఇరువురి చూపులు కలిశాయి. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వెంకట్రామరాజు గారి పట్ల ప్రసన్నులై మందస్మిత ముఖార విందంతో కరుణామృతం కురిపిస్తూ అలా చూస్తూనే ఉన్నారు. ఆ చల్లని చూపులో ఏమనిపించింది వెంకట్రామరాజు గారి కంటే, నీవు తప్పు చేయలేదు, భయపడకు అనే అభయం కనిపించింది. సందర్భోచితంగా ప్రశ్న వేసినందుకు ప్రశంసాపూర్వకమైన ఒక మెచ్చుకోలు కనిపించింది. వారి ఆశీస్సులు అందినట్లు భావించారు వెంకట్రామరాజు గారు. అంతే, ఆ చల్లని చూపుకు తనలోని అణువణువు పారవస్యంతో పులకించిపోయింది. కన్నులు చెమ్మగిల్లి అప్రయత్నంగా మూతలు పడ్డాయి. బాహ్యస్మృతి వచ్చి కన్నులు తెరిచేసరికి ఆ ఇరువురు ఇంజనీర్లు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళినట్లు గమనించారు వెంకట్రామరాజు గారు. తన ప్రశ్నకు ఎస్సీ గారు ఏమి సమాధానం చెప్పారో ఆ ఆనంద పారవస్యంలో నోట మాట రాలేదు రాజుగారికి. అలా మౌనంగానే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కారం చేసుకుని సెలవు తీసుకున్నారు రాజుగారు. ఆ తదుపరి విశేషాలను
తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.